కృష్ణా జిల్లా గుడివాడలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుడివాడ పురపాలక కౌన్సిల్ తెలుగుదేశం కైవసం చేసుకునే దిశగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచర వర్గం మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరనున్నారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు కొనకళ్ల నారాయణ ఆధ్వర్యంలో గుడివాడ పురపాలక చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుతో పాటు మరో 7 కౌన్సిలర్లు చంద్రబాబు నివాసానికి వచ్చి అక్కడ సీఎం సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు. గుడివాడ పురపాలిక కౌన్సిల్లో ప్రస్తుతం వైకాపాకు 21 మంది సభ్యుల బలం ఉండగా తెలుగుదేశం పార్టీకు 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇటీవలే వైకాపాకు చెందిన కౌన్సిలర్ గణపతి లక్ష్మణరావు మరణంతో వైకాపా బలం 20కి చేరింది. తాజాగా ఒకేసారి 8 మంది ఆ పార్టీని వీడనుండడంతో వైకాపా బలం 12కు పడిపోనుంది. తెలుగుదేశం పార్టీ బలం అనూహ్యంగా 23కు చేరనుంది. కౌన్సిలర్లను తెలుగుదేశం పార్టీలోకి వెళ్లనీయకుండా కొడాలి నాని చేసిన బుజ్జగింపు ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు తెలిసింది. వైకాపాలో ఉండలేమంటూ తెగేసి చెప్పిన నేతలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కృష్ణా జిల్లా గుడివాడలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుడివాడ పురపాలక కౌన్సిల్ తెలుగుదేశం కైవసం చేసుకునే దిశగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచర వర్గం మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరనున్నారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు కొనకళ్ల నారాయణ ఆధ్వర్యంలో గుడివాడ పురపాలక చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుతో పాటు మరో 7 కౌన్సిలర్లు చంద్రబాబు నివాసానికి వచ్చి అక్కడ సీఎం సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు. గుడివాడ పురపాలిక కౌన్సిల్లో ప్రస్తుతం వైకాపాకు 21 మంది సభ్యుల బలం ఉండగా తెలుగుదేశం పార్టీకు 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇటీవలే వైకాపాకు చెందిన కౌన్సిలర్ గణపతి లక్ష్మణరావు మరణంతో వైకాపా బలం 20కి చేరింది. తాజాగా ఒకేసారి 8 మంది ఆ పార్టీని వీడనుండడంతో వైకాపా బలం 12కు పడిపోనుంది. తెలుగుదేశం పార్టీ బలం అనూహ్యంగా 23కు చేరనుంది. కౌన్సిలర్లను తెలుగుదేశం పార్టీలోకి వెళ్లనీయకుండా కొడాలి నాని చేసిన బుజ్జగింపు ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు తెలిసింది. వైకాపాలో ఉండలేమంటూ తెగేసి చెప్పిన నేతలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.